విద్యుత్ అధికారులు అయితేనేమి, విద్యుత్ కార్మికులు అయితేనేమి అందరూ కూడా మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గత వారం రోజుల నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఈరోజు మాకు ఈ ర్యాలీ కార్యక్రమం పెట్టారు. ఈ ర్యాలీలో మా సమస్యలన్నింటినీ ఒక మెమరాండం ద్వారా కలెక్టర్కి ఇవ్వమని చెప్పారు. ఆ భాగం ఇప్పుడే జస్ట్ కంప్లీట్ అయింది. కాబట్టి మీ ద్వారా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా కూడా కలెక్టర్ గారు అయితేనేమి, మన మేనేజ్మెంట్ అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి ఖచ్చితంగా కూడా మా సమస్యలను ఒకసారి ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి ఇంతసేపు ర్యాలీగా వచ్చి ఇస్తే ఇక్కడ దాదాపుగా అంతంత మాత్రంగానే స్పందన కనపడతా ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేము ఇదంతా వివరిస్తాం. ఖచ్చితంగా వారు తీసుకునే ఏ నిర్ణయానికైనా మా విద్యుత్ ఉద్యోగస్తులు ఖచ్చితంగా కట్టుబడి మా సమస్యలు పరిష్కారం కాకపోతే మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం రేపు 25వ తారీఖు నాడు మీటింగ్ పెట్టింది. అందరూ జిల్లా జేఏసీ నాయకులతో మరియు కంపెనీ ప్రెసిడెంట్స్తో స్వీకరిస్తూ అందరితో కలిపి. కాబట్టి ఈ 2-3 రోజుల్లో మా వారు 25వ తారీఖు ఒక మీటింగ్ పెట్టుకుని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం కాకపోతే ఏం చేయాలనేది ఖచ్చితంగా మాకు ఒక వివరణ ఇస్తారు, ఒక కార్యాచరణ ఇస్తారు. నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందంటే, ఇప్పుడు జస్ట్ మనం ఏం చేశామంటే మన నిరసనను 2-3 కార్యక్రమాల ద్వారా తెలియజేశాం. శాంతియుత ర్యాలీ మరియు నల్ల బ్యాడ్జీలు, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్, రిలే హంగర్ స్ట్రైక్స్. ఈ సమస్యలు ఇదే విధంగా పరిష్కారం కాకుండా పోతే ఖచ్చితంగా కూడా రేపు 25వ తారీఖు నాడు ఇక్కడ జరిగిన ప్రతి విషయాన్ని మేము రాష్ట్ర జేఏసీ దృష్టికి తీసుకుపోతాం. ఖచ్చితంగా రాష్ట్ర జేఏసీ నాయకులు మేనేజ్మెంట్తో మాట్లాడి మా సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా దారి చూపకపోతే మేనేజ్మెంటు మా రాష్ట్ర జేఏసీ నాయకత్వానికి మేమందరం కింది స్థాయి నుంచి అందరినీ ఎటువంటి ఉద్యమానికైనా సమాయత్తం చేస్తాం. అది ఏదే లాస్ట్కు ఇండెఫినెట్ స్ట్రైక్ ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా కూడా మా సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి మీ ద్వారా మరొకసారి, ఇదివరకు కూడా చెప్పాను, మరొకసారి మేము రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెప్తా ఉన్నాం, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, మా మేనేజ్మెంట్కు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూడా మా సమస్య పరిష్కారం దిశగా చర్చలు జరిపి మా కార్మికుల యొక్క న్యాయమైన కోరికలు తీర్చకపోతే ఎటువంటి కార్యక్రమాలు చేయడానికైనా మా రాష్ట్ర జేఏసీ నాయకత్వం యొక్క అప్రూవల్తో మేము ఖచ్చితంగా ఎందాకైనా పోతామని చెప్పి మీ ద్వారా మరొకసారి చెప్తా ఉన్నాం. విద్యుత్ జేఏసీ, విద్యుత్ జేఏసీ. విద్యుత్ ఉద్యోగుల దీర్ఘకాల సమస్యల పరిష్కారానికి గత 2.5 సంవత్సరం నుంచి మా యొక్క జేఏసీ, రాష్ట్ర ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ కు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ సుమారుగా 16 డిమాండ్స్ ఒప్పుకొని దాన్ని రాతపూర్వకంగా ఇవ్వకపోవడం, మరియు ఇంకొక 13 డిమాండ్లు మేము మేనేజ్మెంట్ ముందు పెట్టినా కూడా దాని మీద చర్చలు జరపకపోవడంతో మేము గత వారం రోజుల నుంచి రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము. ఈ రోజు కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా ర్యాలీ చేశాము. ఈ స్పందన చూసి మేనేజ్మెంట్ చర్చలకు పిలిచి ఏమైనా మా యొక్క సమస్యలను పరిష్కరించకపోతే 25వ తారీఖు మా రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మేమందరము జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జేఏసీ లీడర్లందరూ 25వ తారీఖు విజయవాడలో మీటింగ్ పెట్టుకొని అక్కడ ఆ మీటింగ్ లో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు తదుపరి కార్యాచరణ ఉంటుంది. తదుపరి కార్యాచరణలో వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా దానికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలని మరొకసారి మీడియా మిత్రుల ద్వారా కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు 15వ తేదీ నుంచి దశలుగా మేము అజిటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఆఖరి రోజైన ఈ రోజు జిల్లా కలెక్టర్ మేడం గారికి రిప్యుటేషన్ ఇవ్వడం జరిగింది. జరిగిన తర్వాత మా రాష్ట్ర జేఏసీకి మేము ఏ విధంగా జరిగిన మొత్తం చెప్తాము. 25వ తేదీ మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ లో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం ఈ రోజు మా యొక్క యాజమాన్యానికి తెలియపరచడం ఏ విధంగా మాకు ఇంజనీర్స్ నుంచి స్వీపర్ల వరకు కూడా మా దగ్గర డ్యూటీలో ఈ రోజు వరకు వచ్చారు. మీరందరూ చూస్తున్నారు. దాదాపు 800 మంది వరకు దాదాపుగా మొత్తం అన్ని సబ్ డివిజన్స్ వచ్చారు. కాబట్టి మేము మీ పత్రికా విలేకరులు తెలియపరచడం ఏమనగా చూశారు కాబట్టి మా న్యాయమైన డిమాండ్లు తీర్చాలని ఇటు ప్రభుత్వానికి ఇటు యాజమాన్యానికి చెప్పాలని ఏ విధమైతే రేపు 25 తీసుకున్న దశలో భాగంగా ఎటువంటి నిర్ణయానికి మేము అందరం కట్టుబడి ఉన్నామని పత్రికాముఖంగా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.